మీ అభిమాన నాయకుడు రాజమండ్రికి సంబంధించిన ఎంపీ భరత్ గారు తమ అభిప్రాయం చెబుతారు. అలాగే ఇక్కడ స్కూళ్ళు బాగు చేయటం, ఇతరత్ర ఈ ఆనం కళాకేంద్రం కూడా ఆయనే బాగు చేయించారంట కదా. సో అందుకు వారికి అభినందనలు తెలియజేద్దామా? వెరీ గుడ్. వారు మాట్లాడతారు. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, అందరికీ కూడా భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం, బహుశా ఏ ప్రధానమంత్రి కూడా చేయలేనన్నంత అద్భుతమైన పథకాలు కేవలం మహిళలకే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అందిస్తూ ఉన్నారు. ఇవాళ పుట్టిన పిల్లల దగ్గర నుంచి, బాలింతల దగ్గర నుంచి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి జగనన్న ఆయన సొంత పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటారో అదే తరహాలో ఆ మెనూ కూడా జగనన్నే మొత్తం అంతా కూడా ఇవాల్యుయేట్ చేస్తూ ఉన్నారు. మీరు ఇవాళ చూడండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన పిల్లలు ఎవరైనా కానీ మాల్ న్యూట్రిషన్తో ఎవరైనా ఉన్నారా? అందరూ కూడా మీరు ఎప్పుడైనా అంగన్వాడీ సెంటర్స్కి వెళ్తే చాలా బొద్దుగా ముద్దుగా కనబడుతూ ఉన్నారు. అసలు ఇలాగా మనము ఒకసారి మీరు గణాంకాలు తీస్తే భారతదేశంలో మాల్ న్యూట్రిషన్ ఏ రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉంది అని అంటే మీకు చాలా తేడా కనబడుతూ ఉంటుంది. ఇవాళ పిల్లలు అందరూ కూడా హెల్తీగా ఉన్నారు, తల్లులు కూడా. మరి ఇవాళ ఇచ్చే కిట్లు ఎవరు కూడా ఇవ్వరు. ఎందుకంటే నేను ఒక ఎంపీగా జగనన్న అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేము దేశంలో వివిధ ఎంపీలను అందరినీ కూడా కలుస్తూ ఉంటాం. మరి ఇవాళ ఇంత గొప్ప అద్భుతమైన పథకాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఇవాళ అమ్మఒడి అనే ఒక అద్భుతమైన పథకం. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ మీరు చూస్తే, గతంలో చూస్తే ఎంత దారుణంగా ఉండేవంటే, ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ను మనం చూస్తే ఇదివరకు ఎవరు జాయిన్ అయ్యేవారే కాదు. సొప్పో చేసి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లోనో కార్పొరేట్ స్కూల్స్లోనో చదివించుకునేవారు. ఇవాళ చూస్తే నా బోటోడి దగ్గరికి వచ్చి ఆ పలానా గవర్నమెంట్ స్కూల్లో సీట్ ఇప్పించమండి అని చెప్పి నన్ను అడుగుతున్నారని అంటే నిజంగా మనం విజయం సాధించాం, జగనన్న విజయం సాధించారు. మీరు చెప్పేది కరెక్ట్, చాలా గ్రేట్ థింగ్ కదా. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మాట్లాడమ్మా. నేను మా పిల్లల్ని ఇద్దరిని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను. 8th క్లాస్ చదువుతుంది మా మనవరాలు. మొన్నే ట్యాబ్ ఇచ్చారు. మిమ్మల్ని మెచ్చుకోవాలమ్మా. చాలా మంది అడిగారండి, మీరున్న ఇదికి కాన్వెంట్లో చదివించవచ్చు కదా, పిల్లలు చదువులు పాడైపోతున్నాయని చాలా మంది అడిగారు. కానీ మా జగనన్న వచ్చినప్పటి నుండి గవర్నమెంట్ స్కూళ్ళు బాగా చదివిస్తున్నారు కాబట్టి నేను ఆ స్కూల్లోనే చదివిస్తున్నాను. నేను మానిపించకుండా ఆ స్కూల్కే పంపిస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా బాగా చేస్తారండి. మాకైతే ఆల్రెడీ ట్యాబ్ కూడా తీసుకున్నారంట అలా మన మనవరాలకి. మా మనవరాలు ట్యాబ్ కూడా మొన్నే రీసెంట్ గా తీసుకున్నాం. కానీ పిల్లలకి ట్యాబ్లు ఇస్తే చెడిపోతున్నారని చెప్పి లేదండి, అందులో ఏమీ రాకుండా వాళ్ళకి చదువు కొరకే ఉండేటట్టుగా ట్యాబ్ లో ఉపయోగపడుతుందండి. అవునండి, బాగా ఉపయోగపడుతుంది. ఇవాళ విద్యారంగంలో సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చరిత్రలో ఇప్పుడు దాకా చేయలే, అలాగా జగనన్న చేశారు. మొత్తం నాడు నేడు కిందన మనం గతంలో చూస్తే కొమ్మినేని గారు ఒక గొడ్ల చావడి ఏ రకంగా అయితే ఉండేవో ఆ పరిస్థితులు గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవి. మరి ఇవాళ కార్పొరేట్ స్కూల్స్లో డిజిటల్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చి బైజూస్ అప్లోడ్ చేసి అందులో సుమారుగా 12th స్టాండర్డ్ దాకా అది ఆ ఇన్బిల్ట్ టెక్నాలజీ ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ జగనన్న ఒక ఫౌండేషన్ వేశారండి. రేపు మీరు పిల్లలు ఇదే ఫౌండేషన్ 10 సంవత్సరాల తర్వాత మనం చూస్తే ఒక అద్భుతాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే అమ్మఒడి తర్వాత మనం చేయూత తీసుకుంటా ఉన్నారు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా. నిజంగా ఇదొక అద్భుతము. ఇవాళ చేయూత అనేది 18,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉన్నారు. బ్యాంక్లో లోన్ కరెక్ట్గా వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ జగనన్న ఏదైతే నెల చెప్తాడో ఆ నెల కరెక్ట్గా ఖచ్చితంగా ముందర డబ్బులు వస్తాయి. ఆ చేయూత డబ్బులతో జగనన్న సహాయ నిధి కిందన ఆడపడుచులు అందరూ కూడా వ్యాపారాలు చేసుకుంటూ ఇవాళ
పేదరిక నిర్మూలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. నేను మధ్యతరగతి కుటుంబంలో ఒక ఎస్సీ కుటుంబం నుంచి నా కూతుర్ని నేను డాక్టర్గా చదివించాను అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్లే నేను నమ్ముతున్నాను సార్. ఎందుకంటే మా పాప ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో మేము చదివించాం. ఎంటర్ అయిన తర్వాత అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తాను మమ్మీ అంటే నేను చదివించగలను లేదనేది నేను ధైర్యం కోల్పోయి ఉన్నాను. అప్పుడు తర్వాత మన జగనన్న గెలిచిన వెంటనే నాకు జగనన్న ఎప్పుడైతే నేను ఉన్నాను, నేను విన్నాను, మీ పిల్లలు చదివించదని నేను ముందుకు వచ్చారు. అందుకు జగనన్న మాట మీద నేను ముందుకు వచ్చి మా పిల్లని పాలన పంపించానండి. 10 లక్షల రూపాయలతో ఎంబీబీఎస్ పూర్తి చేసి రాజమండ్రి వచ్చిందండి మా పాప. అలాగే నేను మళ్ళీ జగనన్న మీద ఒక భరోసా పెట్టుకున్నాను. మళ్ళీ పీజీ చేయించాలంటే ఫారెన్ పంపిస్తే మా జగనన్న చదివిస్తాడో అనే ఆలోచనతో నేను మా పాపని పీజీ కూడా చేయించాలని అనుకుంటున్నాను సార్. ముందుగానే టెండర్ పెడుతున్నారు. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మా మార్గాన్ భర్తరామ్ గారు మా పాపను ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన దయవల్ల మా పాప కూడా అది ట్రైనింగ్ పుచ్చుకుంటుంది. అలాగే మా ఇంకో పాప కూడా ఎంబీఏ చేసిందండి. ఇదంతా జగనన్న ఇచ్చిన ఒక రుణం అనుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యతరగతుల కుటుంబంలో ఉన్నవాళ్ళు ఒక ఎస్సీ కుటుంబం నుంచి ఒక డాక్టర్ చదివింది అంటే అది ఒక జగనన్న దయవల్లే చదివిందండి. ఒకసారి హోంమంత్రి గారు రియాక్ట్ అవుతారు. జగనన్న పాలనలో చూసినట్లయితే అండి, ఎవరైతే పేదలుగా ఉన్నారు, నిరుపేదలుగా ఉన్నారు, వారందరికీ కూడా విద్యను అందించాలి. విద్య అనే ఆయుధం ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని నెక్స్ట్ జనరేషన్ నుండి కూడా మనం తగ్గించడానికి చాలా అవకాశం ఉంటుందన్న మంచి సంకల్పంతో జగనన్న ఈ రోజున మన బిడ్డలను చదివించే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఒక మేనమామగా అంటే జనరల్గా పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, మనము ఒక పథకాన్ని పెట్టినా లేదా ఒక ప్రామిస్ చేసినా లేదా ఒక మేనిఫెస్టోలో ఇది చేస్తామని చెప్పినప్పుడు ఎన్ని ఓట్లు మన వైపుకి టర్న్ అవుతాయా అని చూసుకుంటారు. కానీ జగన్ అన్న ఎప్పుడు కూడా అలాగా పొలిటీషియన్ల ఆలోచన చేయలేదు. ప్రతి కుటుంబంలో కూడా ఆ కుటుంబ సభ్యుడిలా ఒదిగిపోయి వారి కష్టాలలో వారందరికీ కూడా అండగా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్య విషయంలో విద్యాశాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి ఈ రోజున జగనన్న చరిత్రలో నిలిచిపోయారండి. ఈ రోజున పిల్లలందరినీ కూడా మరి విద్యావంతులను చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడే స్థాయికి వారిని తీసుకురావాలి, వారి కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని దూరం చేయాలన్న లక్ష్యంతో మరి జగనన్న ఇస్తున్న పాలనకి ప్రజలందరూ కూడా ఈ రోజున నీరాజనాలు పలుకుతున్నారండి. ఇవాళ జగనన్న బటన్ నొక్కుతూ ఉన్నారు డీబీటీ ద్వారా. మరి మహిళలు ఖాతాల్లోకి డైరెక్ట్గా ఫోన్లో చూసుకుంటూ ఉన్నారు. ఆ చిరునవ్వు కూడా ఎంత చిరునవ్వు కనబడుతుందని అంటే, కొంతమంది మహిళా మీటింగ్స్ పెట్టినప్పుడు మాకు డబ్బులు పడినట్టు మా భర్తలకు కూడా మేము చెప్పవండి అని కూడా చెప్తా ఉన్నారు. చెప్పట్లేదా? సరే, ఆ రకంగా చేయూత 4 సంవత్సరాలు కూడా ఇప్పుడు 4వ విడత పడబోతా ఉంది. అదే రకంగా మరి డ్వాక్రా రుణమాఫీ దగ్గరకు వచ్చేటట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రి అయినప్పుడు లక్షలాది మంది మహిళలకి, సుమారుగా 75-80 లక్షల మంది మహిళలకి ఆయన డ్వాక్రా మాఫీ చేస్తానని నిట్ట నిలువున మోసం చేశాడు. ముందర కుర్చీ ఎక్కేశాడు. అదే రకంగా రైతు రుణమాఫీ చెప్పి మళ్ళీ రైతులను మోసం చేశాడు. అందరికీ కూడా బాగా గుర్తుంది ఏంటంటే, జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. బాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. జాబులు ఎవరికైనా వచ్చినాయమ్మా? మీ పిల్లలు ఒక్కరికైనా వచ్చిందా? పోనీ అది జాబ్ రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, 2000 ఇస్తా అన్నాడు. అంటే సంవత్సరానికి 24,000. ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు చేస్తే 1,40,000. ఇందులో కనీసం 40,000 అయినా వచ్చిందా మీ ఇంట్లో ఎవరికైనా? ఒక్కరికైనా 4,000 అయినా వచ్చిందా? వస్తే ఇలా చెప్పండి, లేదా ఇలా చెప్పండి. రాలా, డబ్బులు ఎవరికి రాలా. మరి అది మోసం చేశాడు. ఒక పక్కన మహిళల్ని మోసం చేశాడు, ఇంకో పక్కనేమో రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కనేమో యువతను మోసం చేశారు. ఇవాళ జగనన్న అంటే ఒక భరోసా, జగనన్న అంటే ఒక నమ్మకం, జగనన్న అంటే ఒక నిజం అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళా లోకమే కాదు మొత్తం ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు.